ఆడియో మైక్లో రావట్లేదు, మైక్లో రావట్లేదు ఆడియో. మైక్ పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చా లేదా? కరోనా తొలి రోజులలో ఒక కేసు వచ్చినా 2 కేసులు వచ్చినా భయపడి వందల మందిని ఛేదించి శోధించి ట్రాక్ చేసి పట్టుకొచ్చుకునేది మనం. కానీ గత 4 నెలలుగా 4-5 నెలలుగా ఈ కేసులు చూసిన తర్వాత ఎంతైతే భయపడ్డామో, ఏ విధంగానైతే ఆనాడు కొన్ని కేసులు వచ్చినా కూడా వెంటాడి వేటాడి ట్రేస్ చేసి టెస్టులు చేసినామో, ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే తెలంగాణలో, ఈ దేశంలో స్వైన్ ఫ్లూ లాంటి వైరస్ని, నిమోనియా లాంటి డిసీజ్ని, అనేక రకాల వైరస్ డిసీజ్ని ఎదుర్కొన్న రాష్ట్రం కాబట్టి ఈ వైరస్ విషయంలో కూడా మనకు ఒక అంచనా వచ్చింది. మరీ గంత భయపడాల్సిన అక్కర్లేదని, దీనికి అంటుకోగానే చంపగలిగే శక్తి లేదని మనకు ఆచరణలో ప్రూవ్ అవుతా ఉంది. బాధాకరమైన అంశం ఏంటంటే, ఇంతకంటే భయంకరమైన వైరస్లు ప్రపంచంలో అనేక దేశాల్లో వచ్చినప్పటికీ వాటికి ఇంత ప్రచారం జరగలే. ఈ వైరస్కు మాత్రం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా చేయడమే కాకుండా ఒక రకమైనటువంటి మానవ సంబంధాలను కూడా అది ధ్వంసం చేసింది. కానీ ఇదంతా కూడా ఇప్పుడిప్పుడే తెలిసొచ్చి కొంత తప్పని కూడా అర్థమవుతా ఉంది. నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం, అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేకసార్లు విజ్ఞప్తి చేసినాం. వర్షాకాలం వచ్చింది కాబట్టి అనేక రకాల జబ్బులు వచ్చే ఆస్కారం ఉన్న సమయం కాబట్టి మేము మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ఇంట్లో ఏ వ్యక్తికి జలుబు, జ్వరము, దగ్గు లేదా ఇతరత్ర గుండె నొప్పి లాంటి సమస్యలు వచ్చినప్పుడు తక్షణమే పిఎస్సిని కన్సల్ట్ చేయండి. ఇప్పటికే గత 4-5 నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు ఇంటింటికి సర్వే చేసి ఏ లక్షణాలు ఉన్నప్పటికి కూడా మా పిఎస్సీలకు పంపించి అక్కడి నుంచి టెస్ట్ చేసి పై హాస్పిటల్కి పంపిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లుగా ఉన్న వాళ్ళకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. మీ దగ్గరికి ఇలాంటి కోవిడ్ లక్షణాలు కలిగిన పేషెంట్ కనుక వస్తే మీరు ట్రీట్ చేయకండి, మీరు మా పిఎస్సికి పంపించండి అని చెప్పి వాళ్ళు కోవడం జరిగింది. నిన్న తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి హాస్పిటల్కి వాళ్ళ సూపరింటెండెంట్తో నిన్న ఎమినెంట్ డాక్టర్స్ తోటి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ ట్రీట్మెంట్ ఏంది, ప్రోటోకాల్ ఏంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ కూడా అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలతో
డిప్యూటీ డిఎంహెచ్ఓలతో ప్రోగ్రామ్ ఆఫీసర్లతో ఇవాళ కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టినాం. పెట్టి వాళ్ళకు ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఏ గ్రామంలో ఆశా వర్కర్ చేత ఐడెంటిఫై కాబడ్డా, ఏ సబ్ సెంటర్ కింద లక్షణాలు కలిగిన పేషెంట్ ఐడెంటిఫై కాబడ్డా పిఎస్సిలో తప్పకుండా టెస్ట్ జరగవలసిందే. టెస్ట్ కనుక జరిగిన తర్వాత పరిస్థితిని బట్టి ఆయన రికమెండ్ చేయాల్సిందే. ఆయన ఇంటికి పంపించుకొని హోమ్ ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వన్నా, లేదు డాక్టర్ పర్యవేక్షణలో పిఎస్సి స్థాయిలోనే సరిపోతుందా, లేదు హయ్యర్ ట్రీట్మెంట్ కోసం పంపన్నా, అదంతా అక్కడ డిసైడ్ చేయబడుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పిఎస్సి స్థాయిలోనే పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఎక్కడికి రెఫర్ చేయాలన్నా అవన్నీ కూడా చేసేటువంటి ఆదేశాలు ఇచ్చినాం. రెండవది, పేషెంట్ కనుక పిఎస్సికి వచ్చినా లేదా సిఎస్సికి వచ్చినా, ప్రభుత్వపరమైన హాస్పిటల్కి వచ్చినా, ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినా టెస్ట్ చేయకపోయినప్పటికి కూడా, కోవిడ్ నిర్ధారణ కాకపోయినప్పటికి కూడా తక్షణమే హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ముందుగా ఆయనను స్టెబిలైజ్ చేసుకొని ముందుగా ఆయనకి ట్రీట్మెంట్ అందించి ఆ తదుపరి టెస్ట్ చేసుకొని ఒకవేళ కోవిడ్ పాజిటివ్ అయితే కోవిడ్ ట్రీట్మెంట్ని, లేదా అదర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే, అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే అదర్ ట్రీట్మెంట్ ఇచ్చే దానికోసం కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం, దయచేసి మీరు జ్వరమే కదా, దగ్గే కదా, జలుబే కదా, ఏమైద్దిలే అని చెప్పి మీ ఇళ్లల్లో మీరు కనుక ఉంటే 4 రోజులకో 5 రోజులకో వారం రోజులకో తీవ్రమైనటువంటి శ్వాసకోశమైనటువంటి సమస్య వస్తుంది. చాలా మందిలో మేము చూస్తూ ఉన్నాం, జ్వరాలు వచ్చినా ఇతర సమస్య వచ్చినా ఇళ్లలో ఉండి 5 రోజులకు మాకు శ్వాసాడతలేని చెప్పి మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఈ రోగం యొక్క ముఖ్య లక్షణమే నీకు ఊపిరితిత్తులలో గాలి ఆడకుండా చేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి మళ్ళీ చంపుతూ ఉంది. కాబట్టి దయచేసి వెంటనే కనుక మీరు డాక్టర్ దగ్గరికి వస్తే వెంటనే కనుక ట్రీట్మెంట్ అందితే ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేదు, ప్రాణ నష్టం లేదు. ఇక్కడ కూడా ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఇంతకుముందు అనేకసార్లు చెప్పినాం మేము, పిఎస్సి స్థాయిలో కూడా అందుబాటులో ఉన్న ఈ ట్రీట్మెంట్ ఎస్సిక్యూ టాబ్లెట్ కావచ్చు, అజిత్రోమైసిన్ కావచ్చు, లేదా ఇతరత్ర డెక్సామిథాజోన్ కావచ్చు, లేదా ఇతర మాత్రలు కావచ్చు, అన్ని రకాల మందులు కూడా 15 పైసల టాబ్లెట్లు, 10 రూపాయల ఇంజక్షన్ తప్ప వేలాది రూపాయల ఇంజక్షన్ కూడా లేవు. నిన్న డాక్టర్స్ ఎక్స్పర్ట్ కమిటీ నిర్ధారించింది ఏంటంటే అసలు ఈ ట్రీట్మెంట్ అంతా కలిపితే 1000 రూపాయలు మించదు అని చెప్తున్నారు. మీరు పెద్ద పెద్ద ఇంజక్షన్లు, పెద్ద పెద్ద దవాఖాన్లు, వెంటిలేటర్ల గురించి ఆలోచిస్తున్నారు. వెంటిలేటర్ దాకా పోయేటువంటి ఆస్కారం ఉండదు దీనికి. వెంటిలేటర్ దాకా పోయిందంటేనే ఇక మనిషి బతకడనే దాని కింద ఉంటుంది. దీనికి కావాల్సిందంతా ఈ ట్రీట్మెంట్తో పాటుగా ఆక్సిజన్. ఆయన ఆక్సిజన్ లెవెల్ కనుక తగ్గిపోతే దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఆక్సిజన్ మాత్రమే పెట్టాలని చెప్పారు. ఆ ఆక్సిజన్ కూడా 10 రోజుల పాటు ఒక పేషెంట్కి ఆక్సిజన్ పెడితే రోజుకొక సిలిండర్ చొప్పున వాడినప్పటికి కూడా 10 రోజుల కాలంలో ఒక పేషెంట్ మీద 2500 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది యాక్చువల్ ట్రీట్మెంట్. వేరే రోగాలు లెక్క యాక్సిడెంట్స్ అయిపోతానో, లేకపోతే క్యాన్సర్ అయిపోతానో, లేకపోతే ఇతరతర జబ్బులతో పోతే దీని ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాని ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఇలా ఇన్వాల్వ్మెంట్ లేదు. దీనికి స్ట్రేట్గా నువ్వు కార్పొరేట్ హాస్పిటల్ అయినా, గాంధీ హాస్పిటల్ అయినా, నీకు అయినా కూడా ఈ కరోనా పేషెంట్కి ఇచ్చేటువంటి మందులు గివే. కాకపోతే ముదిరిన తర్వాత కొంచెం ఆక్సిజన్ పెట్టుకొని కొంత కేర్ఫుల్గా చూసుకొని, ఈ మధ్య కాలంలో మనం కూడా ఈ రెమిడిసివిర్ లాంటి ఇంజక్షన్లు కానీ, ఫావిఫ్లూ లాంటి టాబ్లెట్ కానీ, అదేవిధంగా రేరుగా ఏదో లాస్ట్ మినిట్లా ఇచ్చేటువంటి తొసిలిజుమాబ్ లాంటిది కానీ, లేదా ఈ మధ్య కాలంలో ప్లాస్మా థెరపీ, ఇవి తప్ప చాలా తప్ప వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో మామూలుగా వాళ్ళు ఎక్కడ వాళ్ళే నయమవుతున్నారు. రెండవ నిర్ణయం, అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే, ఇంతకు ముందు కేవలం గాంధీ హాస్పిటల్ మాత్రమే పెట్టేది, ఇవాళ చెస్ హాస్పిటల్ మాత్రమే పెట్టేది. ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని టీవీవీపీ హాస్పిటల్స్లో మా
హెల్త్ డైరెక్టర్ కింద ఉండేటువంటి సిఎస్సి స్థాయిలో కూడా ఈ పేషెంట్ని పెట్టుకొని న్యాయం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ 108 వెహికల్స్ పెంచుకొని ఎక్కడికక్కడ వాళ్ళు స్టెబిలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ట్రాన్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 104 సర్వీసెస్ కూడా దాన్ని ఇంటెన్సిఫై చేసుకొని ఎవరెవరైతే ఇళ్లలో ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారో అలాంటి వాళ్లకు ఈ 104 ద్వారా డాక్టర్ల సలహాలు సూచనలు ట్రీట్మెంట్ అంతా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా పిఎస్సి స్థాయిలో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పేషెంట్లు కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హితం అనేటువంటి యాప్ ద్వారా కూడా రిటైర్డ్ ఎమినెంట్ డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ రోజుకు ఒక 70 మంది చొప్పున పేషెంట్లకి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలు బెంబేలు ఎత్తిపోయి ఇలా మోస ఆడకపోగానే టక్కన ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ₹1,00,000 పే చేసి అక్కర్లేదు. దీంట్లో మొన్న ప్రైవేట్ హాస్పిటల్ మీద వందల వేల కాంప్లైంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడినాం. ఈ కోర్టు ద్వారా పర్మిషన్ వచ్చిన తర్వాత ల్యాబులకి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ యజమానులతో మేము మీటింగ్ పెట్టాం. వాళ్ళకి రెండు మాటలు చెప్పినాం. అయ్యా, ఇప్పుడున్న ఈ పరిస్థితులలో గతంలో లాగా దీన్ని బిజినెస్ లాగా చూసే ప్రయత్నం చేయకండి. ఇది మానవాళికి సంబంధించినటువంటి అతి భయంకరమైనటువంటి ఒక మహమ్మారి కాబట్టి దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మీ వంతుగా కూడా ప్రజలకు విశ్వాసాన్ని ధైర్యాన్ని కల్పించడమే కాకుండా మేమున్నాం ఆదుకోవడానికని చెప్పి ఒక సాటి మనిషికి ఆపన్నాహస్తం అందించాలని చెప్పి మేము కోరడం జరిగింది. దీన్ని వ్యాపార కొనుగోలు చూడొద్దని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు విశ్వాసం కల్పించడానికి కోరడం జరిగింది. కానీ మేము కోరిన విధంగా కాకుండా వాళ్ళు అనేక రకాల హాస్పిటల్ పోగానే ₹2,00,000 డిపాజిట్ చేయండి, ట్రీట్మెంట్ జరగాలంటే రోజుకు ₹1,00,000 కట్టండి, 15 రోజులు ఉంటే ₹15,00,000 ఖర్చయ్యేటువంటి అనేక రకాల కాంప్లైంట్స్ వచ్చినాయి. చివరికి మనిషి దక్కకపోతే, మనిషి చనిపోతే ఇవాళ ఆ మనిషి చనిపోయిన డెడ్ బాడీ ఇవ్వడానికి కూడా మాకు ఇంకో 4,00,000 కట్టాలా, మీరు ఇంకో 5,00,000 కట్టాలని చెప్పి వేధించే పద్ధతి ఇలా మానవ సమాజానికి ఒక కళంకంగా మారిపోయింది. ఇది అత్యంత హీనమైన చర్యగా ఇవాళ రికార్డ్ అయిపోయింది. ఆ తదుపరి కూడా మేము మాట్లాడినాం చాలామందితో. కానీ మాట్లాడిన తర్వాత కూడా కొన్ని హాస్పిటల్ పద్ధతి మార్చుకోకపోతే మేము కమిటీలు వేసినాం. ఆ కమిటీలు అన్ని రకాల మొత్తం మాకు వచ్చినటువంటి కాంప్లైంట్స్ ఏవైతున్నాయో వాటి మీద సమగ్రమైన విచారణ జరిపినాం. అన్ని హాస్పిటల్ యొక్క ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. పద్ధతిని మార్చుకోమని చెప్పి హెచ్చరించడం, ఇంకా పద్ధతి మార్చుకోకపోతే తప్పకుండా ఈ విధుల నుంచి తప్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఒక హాస్పిటల్కి వేసినాం. ఇంకా మళ్ళీ రేపో ఎల్లుండో రిపోర్ట్స్ తర్వాత మళ్ళీ 1-2 హాస్పిటల్ మీద వేస్తాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రైవేట్ యజమాన్యాలకి, దయచేసి పద్ధతి మార్చుకోండి. ఇది కాదు డబ్బులు సంపాదించుకోవడానికి, ఇది కాదు ప్రజలు బ్లాక్మెయిల్ చేయడానికి, ఇది కాదు సందర్భం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని హాస్పిటల్ కాదు, కొన్ని హాస్పిటల్ వల్ల ఇలా మనం బదనామవుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఆ పద్ధతి చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. పేషెంట్స్ కానీ పేషెంట్స్ సంబంధించినటువంటి అటెండెన్స్ కానీ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మేము సరిచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా వాళ్ళకు హామీ ఇస్తూ ఉన్నాం. దీని రెండవ అంశం ఏంటంటే అతి భయంకరమైన అంశం ఏంటంటే, ఎప్పుడైనా మనిషికి ఏదైనా జ్వరం వస్తానో ఏదైనా ఆపద ఉంటనో ఆరోగ్యకరమైన సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులు మంచం కాడ ఉండి వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తారు. రోజు ఒక మనిషి చొప్పున 2 రోజులకు ఒక మనిషి చొప్పున మారుకుంటా ధైర్యాన్ని ఇస్తారు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత నీ వాళ్ళు ఎవరు కూడా నీ మంచం దగ్గర ఉండరు, నీకు ఓదార్చే వాళ్ళు ఉండరు. నీ దగ్గర ఉండేది కేవలం డాక్టర్ మాత్రమే, నీ దగ్గర ఉండేది కేవలం నర్సు మాత్రమే, మా ఎంప్లాయీస్ మాత్రమే తప్ప వేరే వాళ్ళు లేరు. దాంతో కూడా భయపడతా ఉన్నారు. అంటే ఎవరు లేకపోవడం వల్ల అయ్యో నేను గింతనేనా, నేను చచ్చిపోతే గింత ఒంటరివాడిని అయిపోతానని చెప్పి కొద్ది మంది ఆ బెంగటిల్లి భయంతో కొంతమంది చనిపోతూ ఉన్నారు. దయచేసి పేషెంట్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆక్సిజన్ ఎంత అవసరం ఉందో అంత సప్లై చేస్తూ ఉన్నారు. ఆక్సిజన్ ఎక్కడ కొరత లేదు. ప్రభుత్వ పరంగా ఎన్ని హాస్పిటల్ అయితే గుర్తించి 10,000 బెడ్లకు సరిపడా ఆక్సిజన్ సప్లై చేసామో ఎక్కడ కూడా ఆక్సిజన్కి ఇబ్బంది లేదు. కానీ నీకు ఆక్సిజన్ పెట్టినప్పటికీ కూడా నువ్వు రోగం ముదిరిన తర్వాత వచ్చినప్పుడు ఆ లంగ్కి ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ ఉండదు. ఆ తీసుకున్న ఆక్సిజన్ కూడా బాడీకి సప్లై చేసే కెపాసిటీ ఉండక చనిపోతూ ఉన్నారు. ఒక మాట చెప్పంటే ఆ లంగ్ ఏదో స్పాంజ్ లాగా ఉండనో అది రాయి గడ్డగట్టేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దాని ద్వారానే నీకు ఆక్సిజన్ రాదు తప్ప ఆక్సిజన్ సిలిండర్ నుంచి రాలేదని ఆక్సిజన్ సరఫరా అవుతలే అని చెప్పి ఏది చెప్తారో అది తప్పు. మా డాక్టర్లంతా కూడా దాన్ని నిర్ధారించారు. ఈ ఆక్సిజన్ పెట్టినప్పటికీ కూడా
ఒక నిమిషానికి 6 లీటర్ల ఆక్సిజన్, ఒక నిమిషానికి 60 లీటర్ల ఆక్సిజన్ కూడా పంపించే కెపాసిటీ ఉంటుంది మన దగ్గర. కానీ 60 లీటర్లు పంపించిన ఆ లంగ్ కనుక కెపాసిటీ లేనప్పుడు అది నిష్ప్రయోజనంగా ఉన్నట్టుగా మా నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అన్ని హాస్పిటళ్లలో కూడా ఇవాళ మందులకు కొరత లేదు, డాక్టర్లకు కొరత లేదు, ఆక్సిజన్ కొరత లేదు. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో దాన్ని వాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. నేను మళ్ళీ దీంతో పాటుగా కొన్ని పెరిఫెరల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి వైద్య కళాశాలలే కాకుండా కొన్ని పెరిఫెరల్లో ఉన్నటువంటి వైద్య కళాశాలలు ప్రైవేట్లో కూడా మేము ఆల్రెడీ తీసుకొని వాళ్ళ పేషెంట్స్ పెడతా ఉన్నాం. ఇవాళ మెదక్ జిల్లాలో మనకు సిద్దిపేట జిల్లాలో ఒకటి ఉన్నది ఆర్వీఎం, అదేవిధంగా ఎంఎన్ఆర్ హాస్పిటల్ ఉన్నది, ఇక్కడ మమతా హాస్పిటల్ తీసుకున్నాం, మల్లారెడ్డి గారి హాస్పిటల్ తీసుకున్నాం, కామినీని తీసుకున్నాం, ఇంకా అవసరం పడి తీసుకుంటాం. బెడ్లకు కొరత లేదు, ఐసీయూలకు కొరత లేదు, అదేవిధంగా వెంటిలేటర్కి కూడా కొరత లేదు. నాకు తెలిసి వెంటిలేటర్లు అవసరం పడి చాలా తక్కువ. కాబట్టి మీరు ఆ ఫెసిలిటీని వాడుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ పోగానే ఏదో అక్కడేదో బతరు, గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే చనిపోతారనే మాట వచ్చి శుద్ధ తప్పు. ఎక్కడైనా అక్కడ కూడా మనకు ముదిరినంత పోతే చనిపోతూ ఉన్నారు, ఇక్కడైనా అదే చనిపోతూ ఉన్నారు. ఇంకా బాధాకరమైనది ఏంటంటే కొన్ని సందర్భాల్లో సీరియస్గా ఉన్న పేషెంట్ ఎవరైతే ప్రైవేట్కి పోతూ ఉన్నారో వాళ్ళు తీసుకోవట్లేదు. మీరు గాంధీకి పోండి అని చెప్తా ఉన్నారు. అంటే ఈయన చనిపోతాడు, ఈయన ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయినాయి, ఈయన బతికట్లేడని కనుక అంటే వాళ్ళు గాంధీకి పంపుతారు. కొన్ని సందర్భాల్లో అర్ధాంతరంగా కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లలో పేషెంట్ని ఇక చనిపోతాడని తెలియగానే మా దగ్గర పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో డబ్బులు లేకపోతే మీరు డబ్బులు లేవు కాబట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మని చెప్పి పంపుతాను. ఎంత బాధాకరమైందంటే మనిషి కదిలితే కూడా చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనిషి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు మనిషి కొంచెం కదిలితే కూడా చనిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పని కూడా చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. మేము పేషెంట్కి పల్స్ ఆక్సిమీటర్ల ద్వారా మీరు ఎప్పటికప్పుడు మీరు మాటల ద్వారా ఎప్పటికప్పుడు ఆయన ఆక్సిజన్ లెవెల్ కనుక్కొని ఆయన చనిపోయే లెవెల్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా చివరగా ప్రజలందరికీ కూడా మళ్ళీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పరంగా ఏ జిల్లాకు ఆ జిల్లా మా మంత్రుల ఆధ్వర్యంలో, మా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇవాళ ట్రీట్మెంటే కాకుండా హోమ్ ఐసోలేషన్ కాకుండా గవర్నమెంట్ ఐసోలేషన్ కేంద్రాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఎట్లయితే మనకు కొన్ని హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్ కావచ్చు, హోమియోపతి హాస్పిటల్ కావచ్చు, నేచర్ క్యూర్ హాస్పిటల్ కావచ్చు, ఎట్లయితే మనం ఐసోలేషన్ కేంద్రాలు పెట్టుకున్నాం, జిల్లాలలో కూడా మా కలెక్టర్లు, డిఎంహెచ్ఓల ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రాలు పెట్టుకొని ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే చిన్న రూములలో 10 మంది ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి మేము భావించుకొని వాళ్ళకు కూడా మేము ఐసోలేషన్ కేంద్రాలు పెట్టి చేసుకుంటా ఉన్నాం. నాకు తెలిసి కొంత కిట్లు గ్రామ స్థాయి లెవెల్ వరకు కూడా పోయినాయి కాబట్టి, టెస్టింగ్ కిట్లు గ్రామ స్థాయి వరకు కూడా పోయినాయి కాబట్టి 10 నిమిషాల్లోనే ఆ టెస్ట్ రిపోర్ట్ వస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నేను కొంతమంది ప్రజలు భయపడిపోయి కూడా నాకుందేమో అని చెప్పి సెంటర్లకు వస్తుంది. అట్లాంటి పని చేయకండి. ఒకవేళ మీకు నిర్ధారణ పరీక్షలు కావాలంటే ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోకండి. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉంటాయి, మీరు చేయండి. తప్పకుండా 24 గంటల్లో మీకు టెస్ట్ రిపోర్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కేవలం సిమ్టమ్స్ ఉన్న వాళ్లకు ర్యాపిడ్ టెస్ట్ చేయడం ద్వారా తొందరగా తొందరగా ట్రీట్మెంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది, వాళ్ళ లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే అసలే లక్షణాలు లేవో వాళ్ళందరూ ఈ ర్యాపిడ్ టెస్ట్ల కోసం వచ్చి నిజమైన పేషెంట్కి అందకుండా చేయొద్దని, మీరు అవసరమైతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోమని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ టెస్టుల విషయంలో దాదాపు ఇప్పటికే 5 లక్షల పైన టెస్టులు జరిగినాయి. ఎన్ని లక్షల టెస్టులు అయినా చేయండి, తొందరగా ఐడెంటిఫై చేయండి, తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వండి, ఒక మనిషిని కూడా పోకుండా కాపాడమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మాకు అన్ని రకాల డబ్బులు సమకూర్చి అన్ని రకాల నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని ఇచ్చి మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ప్రజలు అనవసరమైన వార్తల్ని నమ్మకుండా ప్రజలు ప్రభుత్వపరమైన వైద్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి, బాగుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పేషెంట్ మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది? యాక్చువల్గా మన వైద్యుల మీద ఇవన్నీ పక్కకు పెడితే మందుల కోసమే ఖర్చు మాత్రం ఇదే. డెక్సామెథాజోల్, మీకు హెచ్సికు టాబ్లెట్లు, ఆక్సిజన్, ఇవన్నీ చిన్న ఖర్చుతో కూడుకున్న టాబ్లెట్లు.
తప్పకుండా ఉంటాయి, తప్పకుండా తీసుకుంటాం. మేము నిన్న నుంచి స్టార్ట్ చేసినాము. మా ఉద్దేశం హాస్పిటల్ మూసేయడం మా ఉద్దేశం కాదు ఫస్ట్. ఎందుకంటే ఉన్న ఫెసిలిటీస్ని ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలకు అందుబాటులో లేకుండా చేయొద్దు. మా కర్తవ్యం ఏంటంటే ఇవాళ మా దగ్గర సరిపోయిన ల్యాబ్లు ఉన్నాయి. ఫస్ట్ మేము మా దగ్గర టెస్ట్ చేసినాం. మనకు కొంత పెరుగుతూ ఉంది, వైరస్ పెరుగుతున్నప్పుడు మనం ప్రైవేట్కు అనుమతిస్తే మనం ఇచ్చినాం. కానీ సిస్టమేటిక్ చేయమని చెప్పినాం. మనం ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులు ఉన్నదని చెప్పినాం. అదేవిధంగా హాస్పిటల్ విషయంలో కూడా ప్రభుత్వ పరంగానే కాకుండా గవర్నమెంట్ సరిపోయినప్పుడు ప్రైవేట్లో కూడా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అని చెప్పి మనం అనుమతించాం. కానీ అనుమతించిన తర్వాత ఇన్ని రకాల కంప్లైంట్స్ వచ్చినాయి. మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు. మేము 4,000 రూపాయలు ఫర్ డే, 7,500 రూపాయలు ఫర్ డే, 9,000 రూపాయలు పర్ డే, అంటే మామూలు బెడ్ కానీ ఆక్సిజన్లో ఐసీలో ఉండే వాళ్ళు కానీ వెంటిలేటర్ మీద, కానీ ఎక్కడ కూడా వాళ్ళు పాటిస్తలేరు అవి. సార్ ఈ ప్లాస్మా ట్రీట్మెంట్కి సంబంధించి ట్రయల్ రన్ అన్నారు, గాంధీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు సార్. కానీ ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటిలో చేస్తున్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? ఎటువంటి చర్యలు ఉంటాయి సార్? యాక్చువల్గా దీని మీద ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మాకు సూచనలు చేసిండు. ఒక ప్లాస్మా బ్యాంక్ని పెట్టమని. మాకు బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో నారాయణగూడలో, ఆ బ్లడ్ బ్యాంక్లోనే ప్లాస్మా బ్యాంక్ కూడా మేము ఏర్పాటు కోసం సన్నాలు చేస్తా ఉన్నాం. దీంట్లో ఇంతకు ముందున్న పద్ధతి వేరు. ఇంతకుముందు గాంధీలో మాత్రమే ఉండే ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. చాలామంది ఎవరైతే నయమైపోయినరో, యాంటీబాడీస్ డెవలప్ అయినటువంటి పేషెంట్లు ఉన్నారో వాళ్ళ దగ్గర బ్లడ్ తీసుకొని కొంతమంది పేషెంట్లకు ఇస్తూ ఉన్నారు. ఒక నిజంగానే కనుక ఆ ప్లాస్మా థెరపీ ఒక మనిషిని కాపాడుతుందంటే దాని మీద చర్యల కంటే కూడా మనం హర్షించాలి. దాన్ని తప్పు పట్టట్లేదు. మా దగ్గర కూడా కొంతమందికి మేము గాంధీలో ఇచ్చినాం. మేము ప్లాస్మా థెరపీ గాంధీలో కూడా ఇచ్చినాం. ఇప్పుడు మేము ఈ బ్యాంక్ స్టార్ట్ అయిన తర్వాత తప్పకుండా గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి దాంట్లో కూడా, కానీ అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనుభవం కావచ్చు, ఇప్పుడు ఎమినెంట్ డాక్టర్స్ నిన్న చెప్పినటువంటి అభిప్రాయం కావచ్చు, రెమిడిసివిర్, టొసిలిజుమాబ్ లాంటివి లేదా ఫైవిఫ్లూ లాంటివి ఇస్తే గొప్ప రిజల్ట్స్ వచ్చినట్టుగా ఏం అనుభవం లేదు. వాళ్ళు నిన్న మాకు చెప్పినారు. అదేవిధంగా ప్లాస్మా థెరపీలో కూడా అందరి సక్సెస్ అయినటువంటి దానికి అనేక రకాల ఆంక్షలు ఉన్నాయి, అనేక రకాల నిబంధనలు ఉన్నాయి. అవన్నీ అధిగమించి చేసుకోవాల్సి వస్తుంది. 100 మందికి వస్తే 100 మంది అవసరం పడ్డదని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే ఒక్కరికో ఇద్దరికో అది పనికొచ్చే ఆస్కారం ఉంటుంది తప్ప 100 మందికి పనికొచ్చేటువంటి ఆస్కారం కూడా లేదని చెప్తున్నారు. చాలా రేర్గా జరుగుతుంది. లేవు, అట్లా లేదు. ఇప్పుడు అసలు ఎక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. అంటే మా దగ్గర లోడే లేదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మన దగ్గర దాదాపు 6,000 టెస్టులు పర్ డే చేసే కెపాసిటీ ఉంది. మనం ఇంకో 4,000 టెస్టులు చేసే మిషన్ కూడా ఆల్రెడీ వచ్చింది. 7వ తారీఖున ఎస్టాబ్లిష్ అయితే కావచ్చు. దీనికి తోడుగా దాదాపు 8,000 టెస్టులు ప్రైవేట్లో కూడా చేసే కెపాసిటీ ఉంది. మొత్తం కలిపితే అసలు ఈ ఆర్టీపీసీఆర్ మీద చేసే టెస్టులు 5,000కు మించట్లే, 5,000, 6,000కు మించట్లే. గవర్నమెంట్ పరంగా 2,500, ప్రైవేట్ పరంగా 4,000, 3,500 కంటే ఎక్కువ చేయట్లేదు. 5,000, 6,000, ఒకరోజు 8,000 అంతే తప్ప లేదు, లోడ్ లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీకు తెలవాల్సిన ఎక్కడ ఉంది, ప్రజలకు కూడా తెలవాల్సిన ఎక్కడ ఉంది. దీంట్లో 2,000 బెడ్లు ఉన్నమాట వాస్తవం. కానీ గాంధీకి వచ్చేటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో సీరియస్ కండిషన్ ఉన్న వాళ్ళే వస్తున్నారు. దాదాపుగా మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కానీ మామూలుగా ఉండటం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జిల్లా ఆసుపత్రులకు పరిమితమైంది. ఈవెన్ ప్రైవేట్ కూడా పోతలేరు. సీరియస్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళు గాంధీకే వస్తున్నారు కాబట్టి వాళ్ళకు వెంటిలేటర్ సౌకర్యం అవసరం ఉంటుంది ఒకటి. రెండవది ఐసీయూ అక్కడ ఉంటుంది. 2,000 బెడ్లలో ఐసీయూ 2,000 బెడ్లు లేవు. మన దగ్గర ఉన్నటువంటి ఐసీయూ బెడ్లు 500 మాత్రమే గాంధీలో. ఆ 500 బెడ్లు పూర్తి స్థాయిలో ఎవ్రీ డే నిండుకుంటున్నాయి. ఇంకొక 600 బెడ్లు ఆక్సిజన్ మీద ఉన్నాయి. ఆక్సిజన్ మీద కూడా ఉన్నారు పూర్తి స్థాయిలో. ఆక్సిజన్ మీద కనుక కోలుకోకపోతే ఐసీయూ తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. మామూలు ఆక్సిజన్ మీద ఉన్నటువంటి పేషెంట్ ఒకవేళ కొంచెం కండిషన్ ముదిరిపోయిందంటే మళ్ళీ ఐసీయూ తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బెడ్లు 500 పైచిలుకు బెడ్లు
ఐసీయూ వెంటిలేటర్ బెడ్లు, 500 పైచిలుకు బెడ్లు ఆక్సిజన్ ఇవి పూర్తి స్థాయిలో ఉన్నాయి. మళ్ళీ ఇంకొక 350 బెడ్లు ఈ అవసరాన్ని బట్టి ఒక 350 బెడ్లు అక్కడ ఐసీయూ బెడ్లుగా పూర్తి స్థాయిలో తయారు చేయడానికి సిద్ధపడ్డాం. దాదాపు ఒక 2-3 డేస్లో అది కూడా అయిపోతుంది. ఇంకొక 350 బెడ్లు ఐసీయూ బెడ్లుగా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఉస్మానియాలో మాకు 1400 వెంటిలేటర్ల కోసం మేము పెట్టినాం. 1400 వెంటిలేటర్ పెట్టినాం. నాకు తెలిసి ఒక 700-750 దాకా రావచ్చు. అవి కూడా మిగతా కూడా వస్తాయని ఆశిస్తుంది. అవి మామూలు వెంటిలేటర్లు అవి, అంటే మనం అప్పట్లాగా పెట్టే వెంటిలేటర్ కాకుండా ఈ కోవిడ్ కోసం స్పెషల్గా తయారు చేయబడ్డ వెంటిలేటర్స్ అవి వస్తున్నాయి. కొన్ని సిలిండర్గా ఆక్సిజన్ సిలిండర్లు వచ్చినాయి. గాంధీలో చాలా వెంటిలేటర్లను ఇన్స్టాల్ చేయట్లేదు, అట్లే పక్కన పెట్టేసారు. దీంట్లో ఇష్యూ ఏంటంటే దీనికి ఐసీయూలో ట్రీట్మెంటు ఆక్సిజనే చాలా కీలకం. 90% పేషెంట్లకు అదే అవసరం ఉంటుంది. రేర్ కేసెస్లో మాత్రమే మనకు వెంటిలేటర్ అవసరం ఉంటుంది. వెంటిలేటర్లు అవసరం కానీ తప్పకుండా పెడుతున్నాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరు ఇంకోటి కూడా గమనించుకోవాలి. వెంటిలేటర్లు కానీ ఐసీయూ కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ బెడ్స్ పెరిగినప్పుడు ఈ మామూలు స్టాఫ్తో చేయలేము, చాలా ఎక్కువ స్టాఫ్ అవసరం ఉంటుంది. ఐసీయూలలో మామూలు హాస్పిటల్ వేరు. మీరు ఎక్కడ కూడా నువ్వు దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక 10% బెడ్ల కంటే ఐసీయూ వెంటిలేటర్ ఎక్కువ మెయింటైన్ చేయలేరు. కానీ అది గాంధీలో ఇవాళ మనం దాదాపు 50% బెడ్లని ఆక్సిజన్ అండ్ ఐసీయూలో మెయింటైన్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకో, 2000 బెడ్లలో 1000 మెయింటైన్ చేస్తాం. అంటే ఇది చాలా రేర్ కేసెస్, ఇది అసాధారణమైన పరిస్థితి కాబట్టి పనిచేస్తున్నాం. అయినా ఇంకా ధైర్యం చేసి ఇంకొక 350 బెడ్లు కూడా అక్కడే పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ వరంగల్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వరంగల్లో PMSSY దాన్ని ఒక 2-3 డేస్లో ఓపెన్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ అన్ని దవాఖానాలు కూడా మా మంత్రులు, మా కలెక్టర్లు, మా డిఎంహెచ్ఓలు, మా సూపరింటెండెంట్ అంతా కూడా ఎక్కడికక్కడ స్టెబిలైజ్ చేసుకుంటాం. దాదాపు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో ఎక్కడి పేషెంట్ అక్కడనే ఉంటున్నాడు, ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి పేషెంట్ కానీ లేదా కొద్దిమంది సీరియస్ ఉన్న పేషెంట్ని మా వాళ్ళు రికమెండ్ చేసి వస్తుంది తప్ప అదర్వైజ్ ఇక్కడ పేషెంట్ తక్కువ. సార్ కరోనా వస్తే వాళ్ళ లంగ్స్ కెపాసిటీ తగ్గిపోతే ఆక్సిజన్ తీసుకోవాలని చెప్పారు. కానీ ఉస్మానియాలో అసలు వాళ్ళకి పెట్టేటటువంటి దాంట్లో ఆక్సిజన్ రాకనే చాలా మంది చనిపోయారని తెలుస్తుంది సార్. వాళ్ళను అదే సిచ్యువేషన్ లో ఉన్న ప్రైవేట్ పంపగానే వెంటనే తనకు ఆక్సిజన్ పెడితే రికవర్ అయ్యారు. అట్లా కొన్ని కేసెస్ ఉన్నాయి. అంటే లైన్స్ పెంచుతున్నారు కానీ కెపాసిటీ పెంచట్లేదు అనేది అర్థమవుతుంది సార్. అదంతా తప్పు. దాదాపుగా మేము నిన్నను మొన్న ఇచ్చినట్టున్నా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, తర్వాత మీకు ఇక్కడ మన ఫ్యూర్ హాస్పిటల్, ఇవన్నిట్లో కూడా లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టినాం. పెద్దవి బల్క్ లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టినాం. అన్నీ పెట్టినాం. అంటే పాతనే గాంధీలో పాతనే ఉంది, ఉస్మానియా పాతనే ఉంది. వాటికి అడిషనల్గా యాడ్ చేస్తూ ఉన్నాం. మిగతా వాటికి అన్నిటి కొత్తవి పెట్టాం. అంతకుముందు సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఉండే, ఇప్పుడు వాటిని అన్నిటి రిప్లేస్ చేసి లిక్విడ్ ఆక్సిజన్ దాన్ని పెట్టాం. లిక్విడ్ ఆక్సిజన్ పెడితే ఏంటంటే మీకు 10 days దాకా కూడా ఉడవదు అనమాట. 10 daysకి ఒకసారి ఉడుతుంది, వచ్చి నింపిపోతా ఉంటాం. ప్రైవేట్లో నాకు తెలిసి ఒక 14-15 మంది ఉండొచ్చు మొత్తం కలిస్తే. గవర్నమెంట్లో దాదాపు ఒక 1500 నుంచి 2000 వెంటిలేటర్లు ఉన్నాయి. ఇప్పుడు కరోనా వచ్చి చాలా మంది డాక్టర్లు కానీ ఈ వైద్య సిబ్బంది క్వారంటైన్ పీరియడ్ అయిపోయినా మన డ్యూటీలకు వస్తారు. వాళ్ళకు ఆ పీరియడ్ని ఏమైనా స్పెషల్ లీవ్ కింద ఇస్తున్నారా లేకపోతే మెడికల్ లీవ్ పెట్టుకొని ఉండాలా? ఎక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో మా వాళ్ళు ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళందరికీ కూడా లీవులు అక్కర్ లేకుండానే దాన్ని డ్యూటీగానే పరిగణిస్తున్నాం. మేము ఆర్డర్ చేయలేదంటే ఇప్పటికే చాలా మంది ఆర్డర్ చేయాల్సిన అక్కర్లేదు. దానికి ఆర్డర్ చేయాల్సిన అక్కర్లేదు. అది ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉంది. మా కమిషనర్ కానీ మా డైరెక్టర్ కానీ అవి పాటిస్తారు. ఇంకా చిన్నగా ఉంటుందా వాళ్ళకి అనుమానం పాతరు. కొంతమందికి అనుమానం ఉంటుంది, కొంతమందికి ఎప్పుడు అదే పనిగా విమర్శలు చేయాలి, అదే పనిగా అడగాలి, అదే పనిగా అనుమానపడాలి. వాళ్ళకి ఎవరు సాటిస్ఫై చేస్తారు చెప్పండి. एक्चुअली थोड़ी लोग घर में भी ऑक्सीजन सिलेंडर ला के रख रहे, थोड़ा बस्तियों में बड़े लोग जो NGOs है हाल्स में रख के भी ऑक्सीजन रख रहे, उन लोग कर रहे. हम सूचना दिए थे. डॉक्टर प्रिस्क्रिप्शन, डॉक्टर सूचना सलाह लेके चलाने के लिए हम बताए थे.
ఎప్పుడైనా పెరుగుట విరుగుడ కొరకు పీకు పోవాల్సిందే, మళ్ళీ తగ్గాల్సిందే. మన ప్రపంచంలో ఎక్కడైనా చూసినాం మనం. నాకు తెలిసి ఇక్కడ కూడా ఎక్కడైతే బాగా పెరిగిందో అక్కడ తగ్గుముఖం పట్టే ఆస్కారం ఉంది, ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ పెరిగేటువంటి ఆస్కారం ఉంది. మొన్నటి వరకు మనకు జిహెచ్ఎంసీలోనే 80% పైన ఉండే కేసులు, ఇవాళ జిల్లాలకు పోయింది, తాలూకాలకు పోయింది ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత. కాబట్టి అక్కడ కేసులు పెరుగుతున్నాయి, ఇక్కడ కొంచెం తక్కువ అయింది. ఇప్పటికే 56 పేజీలు అయినట్టుంది మరి బుల్లెటిన్. ఇస్తారు ఇస్తాం, అన్ని ఇస్తాం. సార్ ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఎంతమంది చనిపోతున్నారు అనేది ఇప్పుడు చచ్చిపోయేటోళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ చచ్చిపోయారని అనుకుంటున్నారు అందరూ. ప్రైవేట్ వాళ్ళది కూడా స్పెసిఫిక్ ఇవ్వచ్చు కదా సార్. యాక్చువల్గా చనిపోయింది ఒక గాంధీనే చనిపోతారా? అట్లే అనుకుంటారు సార్. ప్రైవేట్ హాస్పిటల్ ఉంటారు అంటే ఎవరెవరైతే హాస్పిటల్ వాళ్ళు కోవిడ్తో చనిపోయినారని చెప్తారో వాళ్ళు మేము రిపోర్ట్ చేసుకుంటున్నాం. చనిపోవడం ఒక గాంధీలు ఎక్కడ చనిపోరు. నేను చెప్తే కదా, గాంధీకి కొంత ఏరియా ఉంటుంది, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ కూడా వస్తాయి అక్కడికి. గాంధీలో ఇప్పటికీ డయాలసిస్ నడుస్తుంది ఒక వింగ్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే డయాలసిస్ పేషెంట్లు కోవిడ్ వైరస్ సోకిందో వాళ్ళందరికీ ఇక్కడనే డయాలసిస్ నడుస్తుంది. తర్వాత కోవిడ్ ఇన్ఫెక్ట్ అయినటువంటి మహిళలు కూడా డెలివరీస్ కోసం ఇక్కడే వస్తారు. తర్వాత జనరల్ కూడా ఇక్కడ అవన్నీ దీనికైనా పడతా ఉన్నాయి. ఇంతకుముందు క్లారిఫై చేసినాం మేము, ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. 763 మంది చనిపోయారు సార్ ఇప్పటికి. ప్రైవేట్లో ఎంతమంది చనిపోయారు, గవర్నమెంట్ ఎంతమంది చనిపోయారు ఇస్తారు లెక్క బ్రేకప్ ఇస్తారు మా సార్. ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయినటువంటి వాళ్ళు పాజిటివ్ అంటే రిపోర్ట్లో పాజిటివ్ లేకున్నా కానీ కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అంటే డెడ్ బాడీ అప్లై చేశారు సార్. గవర్నమెంట్ వాళ్ళకి అప్లై చేసేలా తీసుకెళ్ళమంటున్నారు. సార్ దీంట్లో ఏముంది, గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు గుండెపోటుతో చనిపోయినా, వాళ్ళు ఇతర కారణాలతో చనిపోయినా కూడా కోవిడ్ కావచ్చనే అనుమానంతో, మీరు చూస్తున్నారు ఇవాళ ఒకరు సూసైడ్ చేసుకుని చనిపోయారు, అనుమానంతో డెడ్ బాడీ రాణిస్తలేరు. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే, డెడ్ బాడీ ఊళ్ళోకి వచ్చినంత మాత్రాన, డెడ్ బాడీ మన ఊళ్ళో శ్మశాన వాడికి ఖననం చేసినంత మాత్రాన వైరస్ సోకుతున్నటువంటి ఆ భావన ఉండొద్దు. ఇప్పుడు సన్నతనాల్లో మనం చేస్తున్నాం, సపోజ్ సన్నతనాలు ప్రజలు లేరా, మనం ఇంకొకటి చేస్తాం, అలా ప్రజలు ఉండరా? ఇంకా తప్పు. మేమేమంటున్నామంటే, మనిషి చనిపోయిన ఇప్పుడున్న పరిస్థితి చనిపోయినప్పుడు ఏ మనిషి చనిపోయినా కూడా కోవిడే అంటాను. డెడ్ బాడీ తీసుకుపోతలేరు, ఒకటి, డెడ్ బాడీ చూడడానికి వస్తలేరు, రెండు, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, డెడ్ బాడీస్ కూడా తీసుకుపోయే పరిస్థితి ఉండద్దు, రావాలి మంచిగా. ఇప్పుడు డెడ్ బాడీ తీసుకొచ్చే మనిషి కాదా? ఇప్పుడు మా డాక్టర్ చూస్తలేడా, మా నర్స్ చూస్తలేదా? ఆ డెడ్ బాడీ ప్యాక్ చేసేటోళ్ళు మా మనుషులు కాదా? ఆ డెడ్ బాడీ రేపు మీకు అప్పచెప్పేటోళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు లేని ఇన్ఫెక్షన్ ఎక్కడ వస్తుంది చెప్పండి? అట్లా తప్పు ఇస్తారు. అట్లా మేము ఎక్కడైనా డబ్బులు కట్టకపోతే ఇవన్నీ సందర్భం ఉండొచ్చు, అంతే తప్ప అట్లా లేదు ఎక్కడ. 1350 బెడ్లు యాక్చువల్గా లేదు, స్టాఫ్ ఉన్నారు, అందరు ఉన్నారు, తీసుకుంటున్నారు, పెరుగుతున్నది రోజు రోజుకి. నాకు తెలిసి ఇంకొక 5-6 రోజుల్లో దాదాపు 1000 మంది పేషెంట్లు వస్తారు. ఇప్పుడు యాక్చువల్గా 170 చిల్లర ఉన్నారు. సార్ ఇప్పుడు ప్రైవేట్లో మీరు చెప్పిన రేట్లకి చేయాల్సిందేనా పక్క? అంటే ఎక్కువ తీసుకుంటారు కదా, దాన్ని ఎట్లా టాలీ చేసుకోమంటారు ఏంటి? చెప్పమ్మా సార్ ఇప్పుడు ఎంతమంది అని ఉన్నారు సార్, మీరు చెప్పిన తర్వాత మొదటి నుంచి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి సార్, మేము ఎన్నో రిపోర్ట్ చేస్తాం అవి కూడా. ఈ మధ్య నిన్న మొన్న ఓకేనా?